శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ ఆదిత్య హృదయం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. లంకలో శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలో ఎన్నో రోజుల పోరాటం వల్ల అలసిపోయాడు. అప్పుడు దేవతలందరూ శ్రీరాముడికి సహాయం చేయాలని కోరుకున్నారు. ఆ సమయంలో మహర్షి అగస్త్యుడు యుద్ధరంగానికి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయం అనే పవిత్ర స్తోత్రాన్ని ఉపదేశించాడు. అగస్త్య మహర్షి ఇలా అన్నారు: ఓ రామా, ఈ ఆదిత్య హృదయాన్ని భక్తితో 3 సార్లు పారాయణం చెయ్యి. సూర్యనారాయణుని అనుగ్రహంతో నీకు విజయం తప్పకుండా లభిస్తుంది. శ్రీరాముడు భక్తితో ఆదిత్య హృదయాన్ని జపించి సూర్యదేవునికి నమస్కరించాడు. సూర్య భగవానుని కృపతో ఆయనకు కొత్త ఉత్సాహం, ధైర్యం, శక్తి కలిగాయి. ఆ తర్వాత యుద్ధంలో రావణుడిని సంహరించి విజయాన్ని సాధించాడు. ఆదిత్య హృదయ మహిమ ఏమిటంటే, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. భయం, నిరాశ తగ్గుతాయి. ఆరోగ్యం, శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని భక్తులు నమ్ముతారు. పనుల్లో విజయానికి దైవానుగ్రహం లభిస్తుంది. కాబట్టి మనమందరం భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే సూర్యనారాయణుని అనుగ్రహం లభిస్తుంది. అందులో కూడా మనకు కళ్ళకు కనిపించే దేవుడు ఎవరయ్యా అంటే మన సూర్య భగవానుడు. ధైర్యం, భక్తి, విశ్వాసం ఉంటే విజయాన్ని సాధించవచ్చని ఈ ఆదిత్య హృదయం నేర్పుతుంది. ధన్యవాదాలు.